దేవునికి ప్రియమైన వారులారా, మీరందరూ బాగున్నారు కదా. ఉదయకాలపు ఈ గెత్సెమనే వాగ్దాన సందేశాల్లో మనం కలుసుకుంటూ ఉన్నాము. దేవుడు చక్కగా మనల్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దాన సందేశాలు మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాము. మీరు ఈ వర్తమానాలు విని మీరు మీ కుటుంబాలు ఎంతో దీవించబడుతున్నారు, ఆదరింపబడుతున్నారు, ప్రోత్సహింపబడుతూ ఉన్నారు. అలాగనే మరి ఇవి మీ జీవితాలకు మాకు కూడా క్షేమకరంగా కొనసాగింపబడుతూ ఉన్నాయి. ఉదయకాలం మీరు పడకల మీద ఉన్నారు, పడకల మీద మీరు లేచి ఉన్నారు. మీరు మీ కుటుంబాలు మీరు దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఈ దినము మీ పనుల్లో మీరు కొనసాగబోతూ ఉన్నారు. అయితే దేవుడు ఈ దినము ఒక చక్కటి సందేశాన్ని ఉదయకాలం మీకు అందించనై ఉన్నాడు. అయితే ఈ మార్చి ఏప్రిల్ అనగానే మనకు శ్రమల దినాలు, శ్రమల కాలాలను మనము ఆలోచన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. అయితే క్రైస్తవులమైన మనకు ప్రియులారా, శ్రమలు మరి శోధనలు కావు, కానీ ఇవి యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఒక్కసారి ఎబ్రీ పత్రిక 9:25, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనములో రాయబడినట్లుగా ఆయన ఒక్కసారే భూమి మీదకి వచ్చి ఒక్కసారే ఆయన అర్పింపబడి ఒక్కసారే సిలువ వేయబడ్డాడు. అయితే ఆయన సంవత్సరము తనది కాని ప్రధాన యాజకుడు తాను కొనసాగించాడు. అయితే మనం సంవత్సరం సాగియాలి అని వాక్యములో ఎక్కడా మనకు లేదు, కానీ ఒకసారే ఆయన అర్పింపబడి ఆయన మన కొరకు ప్రియులారా పాపం లేకుండా రెండవసారి ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. అయితే ఈరోజు ఆయన సిలువలో, ఆయన శరీరములో, ఆయన రక్తములో ఉదయకాల వాగ్దాన సందేశాల్లోనే ఒక ఆశీర్వాదాన్ని, ఒక వాగ్దానాన్ని మీకు నేను జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతున్నాను. బైబిల్లో 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం ప్రియులారా 1-2 వచనాలను మనం చదివినప్పుడు, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సుని ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించును. మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనుచున్నట్లు పాపము జోలికి ఇక నేమియు లేక యుండును. ఆ కింద 3-4 వచనాల్లో ఎలాంటి పాపం అన్నది అక్కడ లిఖిస్తాడు. అయితే ఈ గెత్సెమనే వాగ్దాన సందేశాలు ఈ ఉదయకాలమున అక్కడ మనం తీసుకునే ఒక వాక్యం ఏమిటంటే, యేసు ప్రభు వారి శరీర విషయంలో 2020 సంవత్సరాల క్రితం ఆయన శ్రమపడ్డాడు. ఆయన శ్రమపడుట ద్వారా ఇక్కడ అంటున్నాడు, మనము శరీర విషయంలో శ్రమ పడకూడదు, కానీ మనస్సు విషయంలో అంటే ఆత్మ విషయములో మనము శ్రమపడాలి. అంటే ఆత్మను నలగొట్టాలి, శరీరమును కాకుండా ఆత్మను సిలువేయాలి. ఈ శరీరము ఆయన సిలువేయబడింది, మన హృదయము మన ఆత్మలో మనం చేసే పాపం ప్రియులారా మనం నలగొట్టబడి మనం సిలువేయబడాలి. బైబిల్లో ఇక్కడ మనం నేర్చుకునే ఉదయకాలపు వాగ్దాన సందేశాలలో ఆయన తన శరీరమందు శ్రమపడి, స్తోత్రం హల్లెలూయా, యేసు శరీరం ప్రియులారా సిలువ మ్రాను మీద ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వ్రేలాడాడు. రోమా రాణు వారు ఆయన్ను 1-4 కొరడా దెబ్బలు, రాత్రంతా పిడిగుద్దులు, వీపంతా కూడా మరి నాగటి చేత చాళ్ల చేత దున్నబడినట్లుగా శరీరములో ముఖమంతా కూడా గాయపరచబడి రక్తము తన గడ్డమంతా ఆ రక్తము గడ్డ కట్టి శరీరములో ఎక్కడ కూడా కొంచెం మరి ఖాళీ లేకుండా శరీరం అంతా కూడా ఆయన నలకొట్టుకున్నాడు. మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, తన శరీరములో తాను గాయపరుచుకున్నాడు. కొట్టిన వారికి వీపుని, మరి ఆ చెంపను, శరీర అవయవాలన్నీ అప్పగించి ఆయన నలగొట్టుకున్నాడు. యేసు శరీరమును నలకొట్టుకున్నట్టు ద్వారా సర్వమానవాళికి కలిగిన ఆశీర్వాదము, మేలు. ఎందుకు ఆయన శరీరమును నలకొట్టుకున్నాడు? ఇతరులు చాలామంది భూమి మీదకి
నరవతారిగా వచ్చారు, లోక కళ్యాణార్థమై వచ్చారు. ప్రియులారా, యుద్ధాలు చేశారు వారు, మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి కన్య మరియ గర్భమందు జన్మించి తన శరీరమును ఆయన శిలువ మ్రాను మీద ప్రియులారా నలకొట్టుకోవటానికి గల కారణం ఏమిటి అంటే, ఈ శిలువ ధ్యానాలలో శ్రమల దినాలుగా పాటిస్తున్న మీ జీవితాల్లో ఈరోజు ఒక వాగ్దాన సందేశాన్ని, శరీరము కొట్టబట్టాన్ని బట్టి అది నాగళ్ళ చేత దున్నబడటాన్ని బట్టి, ఆయన శరీరం అంతా కూడా గాయపరచబడి రక్తము చిందిటాన్ని బట్టి ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూచినప్పుడు బైబిల్లో చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయములో 16వ వాక్య భాగములో ఇలాగ రాయబడుతుంది. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవమును తన పరిమాణమును చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తమకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన శరీరమందు గాయపడటాన్ని బట్టి 16వ వచనములో చక్కగా అమర్చబడి అన్నాడు. అమర్చబడి ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాలు, ఆశీర్వాదాలను పడకల మీద నుండి మీరు వింటున్నారు, మీరు ధ్యానిస్తున్నారు. మిత్రమా, యేసు శిలువ ధ్యానాలలో, శిలువ మరణములో నలకొట్టుకోవటాన్ని బట్టి, ఆయన శిలువ వేయటాన్ని బట్టి, ఆఖరి రుధిర బొట్టుల వరకు కార్చటాన్ని బట్టి అక్కడ అంటున్నాడు, ఆయన శరీర అవయవములు గాయపరచట ద్వారా మనము అమర్చబడ్డాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, ప్రాంతములో ఎక్కడ నుండి ఈ వర్తమానాలు మీరు వింటూ ఉన్నారో, గెత్సేమనే వాగ్దాన సందేశాల్లో ఈ ఉదయకాలమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చెదరగొట్టబడిన నీ కుటుంబం, చెదరగొట్టబడిన మీ బిడ్డలు, చెదరగొట్టబడిన మీ జీవితాల్లో నా దేవుడు మిమ్మల్ని సమకూర్చి అమర్చబోతూ ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడు, దేవుడయ్యాడు. ప్రపంచమంతా యేసు ప్రభు వారి శిలువ మరణాన్ని అంగీకరిస్తున్నారు అంటే ఆయన శరీరము ద్వారా మనము అమర్చబడ్డాం, ఐక్యపరచబడ్డాం. ఇదిగో నీ బిడ్డలు ఉద్యోగము లేకుండా చెదరగొట్టబడ్డారా? ఆరోగ్యము లేకుండా అనారోగ్యాల్లో చెదరగొట్టబడ్డారా? నా దేవుడు ఆరోగ్యం ఇచ్చి అమర్చుతాడు, సమకూరుస్తాడు. ఒకవేళ నీ బిడ్డలు ప్రియులారా పరీక్షలు రాస్తున్నారు, ఈ మార్చి ఏప్రిల్ మాసాల్లో 10th క్లాసు, ఇంటర్మీడియట్, పాలిటెక్నికల్ లేక డిగ్రీ పరీక్షలు, ప్రియులారా ఎంసెట్ కోచింగ్లు, ఇంజనీరు పరీక్షలు రాస్తూ ఉన్నారు. ఒకవేళ మైండ్ చెదిరింది, సరిగ్గా చదువుకోలేదు, బిడ్డలు భయపడుతూ ఉన్నారేమో. పరీక్ష రాసేవారి కొరకు గెత్సేమనే మినిస్ట్రీ ద్వారా దైవ సేవకుడిగా ఒక వాగ్దానాన్ని అందిస్తున్నాను. యేసు శరీరమందు చెదరగొట్టబడి నలగొట్టబడి శ్రమల పాలయ్యాడు. మీరు అమర్చబడబోతున్నారు. ఉద్యోగాలలోనే కాదు, చదువుల్లోనే కాదు, ఉద్యోగము చదువుకు ముందు ఈ పరీక్షలు నా దేవుడు అమర్చబోతూ ఉన్నాడు, సమకూర్చబోతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు భార్య భర్తలు సమాధానం లేకుండా చెదరగొట్టబడ్డారా? నా దేవుడు మిమ్మల్ని సమకూర్చి అమర్చే దేవుడై ఉన్నాడు. ఆయన అమర్చే దేవుడు, అమర్చే నాదుడై ఉన్నాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, బైబిల్ గ్రంథములో నుండి ఏదో చెదరగొట్టబడి చెదిరిపోయారు మీ జీవితాల్లో. నా దేవుడు మిమ్మలను అమర్చబోతూ ఉన్నాడు, సమకూర్చబోతూ ఉన్నాడు. యేసు శరీరమందు గాయపరచబడి, సిలువేయబడి, కొరడాల చేత కొట్టబడి, శత్రువులు తన్ని హింసించగా, ఇదిగో పాపములో నలిగి కృంగిన నీ జీవితాల్లో నా దేవుడు సమకూర్చి, ఆయన దేవుని వాక్యములు మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథములో ప్రియులారా అమర్చబోతూ ఉన్నాడు. నువ్వేమైతే పరీక్షలో మార్కులు కావాలనుకున్నావో నా దేవుడు ఖచ్చితంగా అమర్చబోతున్నాడు. ఏదో ప్రాంతములో పరీక్షలు రాసి మీరు భయపడుతున్నారు,
ఆందోళన చెందుతూ ఉన్నారు. నేను అనుకున్న మార్కులు నేను పాస్ అవుతానని నా దేవుడు నీకన్నా ముందు ఆయన మార్కులను అమర్చి సమకూర్చాడు. ఉద్యోగం వస్తుందో లేదో, ఈ స్థలము నాదవుతుందో లేదో, ఈ అప్పు తీరుతుందో లేదోనని ఉదయకాలం పడకల మీద లేచి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ ప్రాంతంలో ఉన్నారో నా తోటి దైవ సేవకుడా సేవకురాండ్రులారా, ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నిరాశగా నలిగావు, కృంగిపోయావు, ఈరోజు ఈ వాగ్దాన సందేశం నీ గుడారములోనికి, నీ ఇంటిలోనికి, నీ హృదయములోనికి, నీ సంఘములోనికి వచ్చి నిన్ను ఆదరిస్తూ ఉన్నది. దేవుని వాక్యములో శ్రమల లేక సిలువ ధ్యానాలలో ఆయన శరీరము గాయపరచబడి చెదరగొట్టాన్ని బట్టి నీవు సమకూర్చి అమర్చబడి ఉన్నావు. దేవుని వాక్యములో అంటున్నాడు, ప్రియులారా, శరీరం అమర్చబడటం ఏమిటి అంటే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ పేతురు 1వ అధ్యాయము 7వ వచనములు అంటున్నాడు, దయను ప్రేమను అమర్చుకొనుడి, అమర్చండి అంటున్నాడు. సంఘాల్లో దేవుని బిడలమైన మనం దేవుని యొక్క దయను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దయను మనము అమర్చుకోవాలి. ఉదయకాలం పడకల మీద ప్రార్థించుకొని వెళ్తున్న మీరు దేవుని ప్రేమ చేత, దేవుని దయ చేత మీరు అమర్చబడి వెళ్ళండి. నా దేవుడు ప్రియులారా, ఈరోజు మీ కార్యాలను అమర్చి సమకూర్చి ఉదయకాలమైన ఆశీర్వదించి నడిపించునుగాక. ఏ ప్రాంతంలో ఏ స్థలములో ఉన్నారో మృకరించండి. మీ పరీక్షల కొరకు ఏ కార్యము చెదిరిపోయి సమకూర్చబడలేదో దైవ సేవకుడిగా నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. కృప కలిగిన మా రక్షక, స్తోత్ర. ఇంతవరకు మీ సన్నిధిని మాతో ఉంచారు, అందరిని బట్టి మీకు స్తోత్ర. ఈ వాగ్దాన సందేశాలలో నీ ప్రియబిడలకి ఏ కార్యం చెదిరిందో సమకూర్చండి, అమర్చండి ప్రభువా. ముఖ్యంగా పరీక్షలు రాస్తున్న బిడలు పరీక్ష హాల్లోనికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకున్న భయమును, ఆందోళనను, గలిబిలిని మీరు తొలగించండి తండ్రి. నెమ్మదిని అమర్చండి ప్రభువా, సమాధానముని అమర్చండి ప్రభువా, మంచి మార్కులతో నింపండి ప్రభువా. వారి యొక్క నా తండ్రి హాల్ టికెట్ నెంబర్ని ప్రభువా మంచి ఉన్నతిలో మీరు హెచ్చించి బలపరచయ్యా. వాళ్ళని పాస్ చేయండి ప్రభువా. వారు ఏ సబ్జెక్టులు రాస్తున్నారో, ఏ సబ్జెక్టులు చదవలేదో జ్ఞాపకములో ఉంచండి, జ్ఞాపక శక్తిలో ఉంచండి, మెలకువతో ఉంచి నడిపించమని మహాకృపతో, అభిషేకముతో, దీవెనతో, సమాధానముతో నింపి భద్రపరచమని ప్రార్థనలకి గచ్చమనే ఈ యొక్క వాగ్దాన సందేశాలు ప్రాంతానికి, మా రాష్ట్రానికి, ప్రజలందరికీ, సంఘాలకి ప్రయోజనకరంగా, మేలుకరంగా నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలము గచ్చమనే వాగ్దాన సందేశాల్లో కలుసుకుందాము. మీరు పరీక్షలు ధైర్యంగా రాయండి, ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు.